హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక స్టూడెంట్ నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, సార్ ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉంది, కానీ సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది సార్. నేనేమో జస్ట్ ఒక 20% ఏమో కంప్లీట్ అయి ఉంటుంది. సో ఇంకా చాలా సిలబస్ ఉంది సార్, నాకు టెన్షన్గా ఉంది, అసలు ప్రిపేర్ కావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. సో ఇప్పుడు మరి ప్రిపేర్ అయితే నాకు జాబ్ వస్తుందంటారా అని అడిగాడు. నేను అన్నాను, సఫిషియెంట్ టైమే ఉంది కదా, సో అంటే 2 months అంటే తక్కువే టైం ఏం కాదు, సీరియస్గా ప్రిపేర్ అవ్వు, సో ఖచ్చితంగా మీరు జాబ్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పాను. అంటే మళ్ళీ తను అన్నాడు, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కదా సార్, మరి అందరూ ఎంతో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు, సో నేను ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంత సిలబస్ని కంప్లీట్ చేయడం అంత ఈజీ కాదనుకుంటున్నాను, సో నాకు డౌట్ ఉంది సార్, నాకు జాబ్ వస్తుందో రాదా అని అన్నాడు. సో మళ్ళీ తనే వస్తుందంటారా, మరి ప్రిపేర్ కమ్మంటారా, ప్రిపేర్ కావచ్చు అని అడిగాడు. అప్పుడు చెప్పాను, సో నీకు జాబ్ రాదు అని చెప్పాను. అదేంటి సార్ సడన్ ఇమీడియట్లీ అలా జాబ్ రాదని చెప్పేశారా అన్నాడు. అంటే నీ మీద నీకే నమ్మకం లేదు, ఓడిపోతానేమో అనే ఆటలో దిగితే నువ్వు ఎప్పటికీ గెలవలేవు. సో ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో. సో పాజిటివ్గా ఉండు, నెగిటివ్ ఆలోచనలు మైండ్ని తీసేసాయి. సో ఇక్కడ 2 months అనేది అది తక్కువ టైం ఏం కాదు, మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ 2 monthsలో కూడా మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సింగిల్ ఎగ్జామ్, గ్రూప్ డి అనేది సింగిల్ ఎగ్జామ్, మళ్ళీ CBT 2లో కూడా లేదు. సో కొంచెం మీరు ఆ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. అంటే సబ్జెక్ట్ వైజ్ ఈ 2 monthsలో మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, అంటే రీజనింగ్లో మనకి 30 marks వస్తాయి, మ్యాథ్స్లో 25, జనరల్ సైన్స్లో 25, జనరల్ అవేర్నెస్లో 20. అంటే సబ్జెక్ట్ వైజ్ మీకు క్లారిటీ ఉండాలి. అంటే ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది చాలా క్లారిటీ ఉండాలి. సో అప్పుడే మనకు అలాగే ఏ సబ్జెక్ట్లో మనకి సో మార్క్స్ మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం, సో ఏ సబ్జెక్ట్లో మనము టాపిక్స్ని మనం వదిలేయచ్చు అనేది కూడా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మీ తక్కువ టైంలో మొత్తం సిలబస్ని మీరు కవర్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ మీరు కరెక్ట్గా అంటే ఈ వెయిట్ని వదిలేయాలి, వెయిట్ని ఫోకస్ చేయాలనేది క్లారిటీ ఉంటే సో ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో మీకు ఈ వీడియోలో సబ్జెక్ట్ వైజ్ మనం ఎలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలని మీకు డిస్కస్ చేస్తాను. సో అందులో ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అనేది మీకు డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి మీ టైం టేబుల్ ఒక ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకే, రైట్. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్యలో ఈ 2-3 days నుంచి సార్ ఆఫర్ ఇవ్వండి ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ సంబంధించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అయితే ఈ వీళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన ఫుల్ కోర్స్ పైన ఒక బిగ్ ఆఫర్ అనేది మీకు ఇస్తున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. సో అయితే మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అదే చివరి ప్రయత్నం కావాలని మైండ్లో ఫిక్స్ కండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది. ఓకేనా, రైట్. ఇక మరి సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ప్లాన్ తీసుకుంటే ఫస్ట్ మనకి రీజనింగ్. సో ఈ రీజనింగ్ అనేది డిసైడింగ్ సబ్జెక్ట్, అంటే జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 30 marks ఉంటాయి. సో 30లో ఖచ్చితంగా మీరు 25+ ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. ఓకే, రైట్. సో ఇందులో రీజనింగ్లో ఏంటంటే మనకి జస్ట్ ఫస్ట్ మనకి లెటర్స్ బేస్ మీద, అలాగే నెంబర్స్ బేస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లెటర్స్ నెంబర్స్ని ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి. లెటర్స్ అంటే ఏంటి? లెటర్స్ సిరీస్, క్లాసిఫికేషన్, ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్. సో ఈ 5 topics ఏవైతే ఉన్నాయో అవన్నీ లెటర్స్ బేస్ మీదే. ఈ టాపిక్స్లో మీరు క్వశ్చన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఎంత అంటే 20 అని చెప్పాలి, అదే టీ ఎంత జెడ్ నుంచి కౌంట్ చేస్తా అంటే 7 అని చెప్పాలి. ఇలా వీటి యొక్క స్థానాలు ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో వీటికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. అలాగే లాజిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా సందర్భాల్లో మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి సో చూడంగానే మనం ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అది మీరు ప్రాక్టీస్లో అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది, ఎగ్జామ్లో కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో మీరు ఎంత స్పీడ్గా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, సో మనం ఎంత వేగంగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్. అలాగే నెంబర్స్ మీద మనకి టాపిక్స్ ఉంటాయి. నెంబర్స్ అంటే మనకి నెంబర్ సిరీస్, నెంబర్ క్లాసిఫికేషన్, సో నెంబర్ ఎనాలజీ, మిస్సింగ్ నెంబర్, రాంగ్ నెంబర్, సో ఇలా మనకి నెంబర్స్ మీద ఉంటాయి. ఈ నెంబర్స్ మీద టాపిక్స్ మీద మీరు క్వశ్చన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా బేసిక్స్ మీకు ఐడియా ఉండాలి. సో ఆ బేసిక్స్ ఏంటంటే మనకి స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, సో ఇలాంటివి మనకి బేసిక్స్ నెంబర్స్ ఐడియా ఉంటాయి. ఈ నెంబర్స్ సంబంధించిన టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఇలా డివైడ్ చేసుకోండి. లెటర్స్ సంబంధించిన టాపిక్స్ అని ఒక దగ్గర రాసుకోండి, నెంబర్స్ సంబంధించిన టాపిక్స్ అని ఒక దగ్గర రాసుకోండి. వాటికి సంబంధించిన ఫస్ట్ ఇంకా బేసిక్స్ మీకు అవగాహన లేకుంటే ఫస్ట్ ఆ బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడే మీరు ఆ క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు.
సో ఇవి కాకుండా అంటే ఈ లెటర్స్ నెంబర్స్ మీద బేస్ మీద కాకుండా ఇంకా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయంటే ఇందులో రీజనింగ్లో తీసుకుంటే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుండి మనకి 5 క్వశ్చన్స్ వరకు ఇస్తున్నారు. సో 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ సిలాజిజం ఓకే, సిలాజిజం పర్ఫెక్ట్గా ఉండండి. నెక్స్ట్ పజిల్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో లెటర్స్ నెంబర్స్ పర్ఫెక్ట్గా అయితే తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలాజిజం, పజిల్స్ ఫోకస్ చేయండి. జస్ట్ వీటి నుంచే ఖచ్చితంగా ఒక 15 క్వశ్చన్స్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 30 15 క్వశ్చన్స్ మనము జస్ట్ ఈ టాపిక్స్ నుంచే మనము స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకోండి, తర్వాత బ్లడ్ రిలేషన్ కానీ డైరెక్షన్స్ కానీ ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మిగతా టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే రైట్, ఇది రీజనింగ్ సంబంధించింది. నెక్స్ట్ మ్యాథ్స్లో మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? సో అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అందులో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సినవి ఏంటి? ఒకవేళ మీకు ఆల్రెడీ కొన్ని అంటే బేసిక్స్ ఐడియా ఉంది అనుకోండి, సో బేసిక్స్ ఐడియా ఉంటే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళండి. బేసిక్స్ ఐడియా లేకపోతే మాత్రం ఖచ్చితంగా బేసిక్స్ నేర్చుకునే టాపిక్లోకి వెళ్ళండి. అయితే మీరు ఈ టాపిక్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సంబంధించిన టాపిక్స్ నేర్చుకున్నారు, దానికి సంబంధించిన టెస్ట్లు అటెంప్ట్ చేయండి. 100% టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. మీరు టెస్ట్లు అటెంప్ట్ చేస్తూనే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా అంటే సైమల్టేనియస్లీ సో క్లాసెస్ వింటూ లేదా క్లాసెస్ సంబంధించిన నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఓకే రైట్. అలాగే ఎవ్రీ వీక్ ఒక గ్రాండ్ టెస్ట్ లాగా ప్లాన్ చేసుకోండి. సో ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 టాపిక్స్ నేను కూడా 5 టాపిక్స్ సంబంధించిన టెస్ట్ రాయండి. సో 10 టాపిక్స్ ఉంది అనుకో 10 టాపిక్స్ సంబంధించిన టెస్ట్ రాయండి. అలా గ్రాండ్ టెస్ట్ మీద ఫోకస్ చేయండి. ఒకేసారి మాక్ ఎగ్జామ్స్ రాయకండి. అంటే మీకు 100 క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఇమీడియట్లీ రాయకండి. సో ఫస్ట్ మీరు డైలీ టెస్ట్లు అంటే టాపిక్ వైజ్ రాయండి, తర్వాత గ్రాండ్ టెస్ట్ రాయండి, తర్వాత మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ లాస్ట్లో రాయండి, ఎందుకంటే సిలబస్ కంప్లీట్ కాకుండా మాక్ టెస్ట్ రాస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకేనా రైట్. సో ఇలా మనకు ప్లాన్ చేసుకోండి రీజనింగ్ అనేది. నెక్స్ట్ మ్యాథ్స్కి వెళ్ళే ముందు మనకి సో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా సో మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, మీకు అందరూ కూడా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. సో అయితే ఇందులో సబ్జెక్ట్ వైజ్ మీకు సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అయితే ఈ సందర్భంగా మీకు చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఏంటంటే ఈ కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది కంప్లీట్ ఫుల్ కోర్స్ ఉంటుంది. సో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే టెస్ట్ సిరీస్లు ఉంటాయి, దాదాపుగా 175 టెస్ట్లు ఉంటాయి మీకు. సో టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సందర్భంగా మీకు జస్ట్ 499కే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మరి ఈ ఆఫర్ అనేది జస్ట్ 1 day మాత్రమే ఉంటుంది. ఓకే, 1 day అంటే మనకి జస్ట్ టుమారో, రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, రేపు నైట్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత డే నుంచి యాజువల్గా ఈ ఫీజే మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇది కూడా చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాము. సో ఈ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడ మీకు కంటెంట్ కనిపిస్తుంది క్లియర్గా. అలాగే అంతా టెస్ట్ సిరీస్లు కూడా పీడిఎఫ్ మెటీరియల్ కూడా క్లియర్గా మీకు ఉంటాయి. సో ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా రైట్. ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్ అనేది చాలామందికి అంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయితే అంత ఈజీ కాదు, మొత్తం అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి సో దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ ఉంటే ప్రాబ్లం లేదు, బట్ కొంత సిలబస్ మేము కంప్లీట్ చేసుకున్నాం సార్, సో మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మరి ఏం చేయమంటారు, మొత్తం వదిలేయమంటారా అంటే సో మొత్తం వదిలేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనకి ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే కాబట్టి ఒక సబ్జెక్ట్ని వదిలేస్తే మీరు ఖచ్చితంగా మార్క్స్ అనేది చాలా తగ్గిపోతాయి కాబట్టి ఏ సబ్జెక్ట్ని వదలడానికి అవకాశం లేదు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలని ఆలోచించండి. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మీరు ఈ సింప్లిఫికేషన్స్ మీద ఫోకస్ చేయండి. ఈ సింప్లిఫికేషన్స్ నుంచే మనకి దాదాపుగా 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్ అంటే సింప్లిఫికేషన్స్లో ఏముంటాయి, మనకి బాడ్ మాస్ ఉంటుంది, అలాగే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, డెసిమల్స్, భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్, వీటికి సంబంధించిన అన్ని సింప్లిఫికేషన్ కిందకి వస్తాయి. అవి ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే అవుట్ ఆఫ్ 25లో మీకు సింప్లిఫికేషన్ నుంచి 5 వస్తాయి. తర్వాత మనకి సింప్లిఫికేషన్స్ నుంచి కాకుండా నెక్స్ట్ డేటా అనాలిసిస్ అంటే గ్రాఫ్స్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ గ్రాఫ్స్ సంబంధించిన వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత స్టాటిస్టిక్స్ అంటే మీడియన్, మీన్, మనకి మోడ్ ఇలాంటివి ఉంటాయి. సో వీటి మీద ఫోకస్ చేయండి. సో దీని నుంచి మనకి డేటా అనాలిసిస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్టాటిస్టిక్స్ నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ 8 మార్క్స్ వరకన్నా మీకు అంటే అవుట్ ఆఫ్ 25లో
జస్ట్ ఈ తక్కువ అంటే కొన్ని టాపిక్స్ నుంచి మనకి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మిగతా వాటి మీద ఫోకస్ చేయండి. అంటే మిగతా వదిలేయమని కాదు, మీకు ఎన్ని వీలైతే అన్ని మ్యాక్సిమం ట్రై చేయండి. వీలైతే ప్యూర్ మ్యాథ్స్ ఉంది, ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అలాంటివి వదిలేయండి. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో సో ఈ టాపిక్స్ మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ అంటే అవి కూడా ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆ ప్యూర్ మ్యాథ్స్ ట్రిగనోమెట్రీ కావచ్చు, జామెట్రీ కావచ్చు, అలాంటి వాటిని టచ్ చేయకండి. అంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇంకా టైం లేదు అనుకున్న వాళ్ళకు చెప్తున్నాను, అందరికి కాదు అది. ఓకే రైట్. సో మిగతావి అంటే పర్సంటేజ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. పర్సంటేజ్ కానీ, ఏజెస్ కానీ, యావరేజెస్, అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలాంటి వాటి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో ఒక 10 టాపిక్స్ వరకు. సో ఇవి చదివిన తర్వాత ప్రాక్టీస్ అవి చదువుకోండి. సో ఇందులో కూడా అట్లీస్ట్ ఒక మనకి 15 to 20 మార్క్స్ మీరు చేయగలుగుతారు. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంత తక్కువ టైంలో అయినా మీరు 15+ మార్క్స్ మనము అంటే 15 to 20 మధ్యలో ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఈ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేసిన. ఓకే రైట్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. తర్వాత స్టాటిక్ జీకే మీద ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే. అంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ రావచ్చు, స్టాటిక్ జీకే నుంచి ఒక 5 క్వశ్చన్స్ రావచ్చు. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనకి బిఫోర్ ఎగ్జామ్ ఒక 6 months మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే నవంబర్లో ఎగ్జామ్ అనుకోండి, నవంబర్ ముందు ఒక 6 months ముందు ఎక్కువ ఫోకస్ చేయండి. సో మ్యాక్సిమం మనకి 12 months వరకు కరెంట్ అఫైర్స్ ఇస్తుంటారు. బట్ ఎక్కువగా మ్యాక్సిమం మనకి 6 months ఆర్ 8 months అనుకోండి. సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. టైం ఉంటే 12 monthsకి వెళ్ళండి. అలాగే స్టాటిక్ జీకే నుంచి మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకి మిగతా అన్ని సబ్జెక్ట్స్ కలిపి. అన్ని సబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకి పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ ఇలా అన్నీ కలిపి మనకు 10 మార్క్స్ వస్తాయి. సో వీలైతే దీన్ని ఇగ్నోర్ చేయండి ఇప్పుడు. అంటే టైం ఉంటేనే టచ్ చేయండి. ఎందుకంటే మనకి ఎకనామీ నుంచి అనుకోండి ఒక 1 question 2 question వస్తుంది. ఆ 1-2 question ఎకనామీని అంతా చదవలే కదా ఇప్పుడు. అలాగే పాలిటీ నుంచి ఒక 2-3 questions వస్తాయి. పాలిటీ అంతా చదవాలంటే అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడున్న తక్కువ టైంలో. సో ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు లేదా కొంత చదివి ఉన్నారు కాబట్టి చదివి ఉంటే ప్రాబ్లం లేదు. సో అప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో నేను అసలే చదవలేదు సార్, వాటి గురించి నాకు ఐడియా లేదన్న వాళ్ళకి సో వీలైతే ఇగ్నోర్ చేయడం బెటర్. ఓకే టైం ఉంటే చేయండి, కానీ ఇప్పుడు టైం ఉండాలి కదా మీకు. సో ఓకే టైం ఉంటే అప్పుడు మాత్రం తీసుకోండి, టైం లేకపోతే ఎంతవరకు. ఎందుకంటే అది ఓషన్ ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. హిస్టరీ అనుకోండి, ఆ హిస్టరీలో వచ్చే 2-3 క్వశ్చన్స్కి నువ్వు హిస్టరీ మొత్తం చదవాలంటే కాదు, ఇప్పుడు కాదు, అంత ఈజీ కాదు. ఓకే రైట్. సో ఒకవేళ మీకు టైం ఉంటే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకేనా. వాటి ఆ సబ్జెక్ట్స్ అన్ని ముందు పెట్టుకొని ఏం చదవాలి ఎలా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పడకండి కూడా. ఓకేనా రైట్. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే మూడింటికి ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో 7 to 9 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫిజిక్స్లో 7 to 9 వస్తే ఇలా 8 రావచ్చు, ఇలా 6 రావచ్చు, లేదా ఒక దాంట్లో 8 రావచ్చు. ఒక 2-3 క్వశ్చన్స్ అటు ఇటుగా ఉంటాయి కాబట్టి సో 3 సబ్జెక్ట్స్ని మనం ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇస్తూ చదవాల్సిందే. ఇది జనరల్ సైన్స్ సంబంధించింది. ఇలా మీరు ఒక టైం టేబుల్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. సో టైం టేబుల్ పెట్టుకొని ఆ టైం టేబుల్ ప్రకారం సో డెడికేటెడ్గా అంటే నెగటివ్ ఆలోచనలు రాకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే పోయేది ఏం లేదు. సో మ్యాక్సిమం ట్రై చేయండి. సో ట్రై చేస్తే పోయేది ఏం లేదు కదా. సో నా నాలెడ్జ్ అని వస్తుందని చెప్పాను ఇంతకుముందే. సో ఖచ్చితంగా నాలెడ్జ్ చాలా యూజ్ అవుతుంది మీకు, వేస్ట్ ఏం కాదు కాబట్టి సో పాజిటివ్గా ఉండండి. అలాగే టెస్ట్లు అటెంప్ట్ చేయండి. సో మ్యాథ్స్లో చాలామంది ఎస్పెషల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ క్యాలిక్యులేషన్స్లో ఇబ్బంది పడుతుంటారు. అంటే అర్థమైనట్టు అనిపిస్తే కానీ క్యాలిక్యులేషన్స్ అంత ఈజీగా రావు. సో క్యాలిక్యులేషన్స్ మీరు ఫాస్ట్గా చేయాలంటే మీరు నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఏంటంటే పర్సంటేజ్ పర్ఫెక్ట్గా ఉండండి. అలాగే డివిజన్స్ ఎలా చేయాలో షార్ట్ కట్స్ నేర్చుకోండి. నెక్స్ట్ పర్సంటేజ్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మల్టిప్లికేషన్స్ మనకి డివిజన్స్, పర్సంటేజ్, ఈ 3 షార్ట్ కట్స్ నేర్చుకోండి. ఎందుకంటే అన్ని క్యాలిక్యులేషన్స్ ఏవి చేయాలన్నా ఇవి నేర్చుకోకపోతే మళ్ళీ మీకు అక్కడ ఏది రాదు, అక్కడ స్టక్ అయిపోతారు. కాబట్టి సో ఫస్ట్ ఈ షార్ట్ కట్స్ నేర్చుకోండి, తర్వాత ఆ టాపిక్స్లోకి వెళ్ళండి. ఓకేనా. సో ఎనీ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్, పాజిటివ్గా ఉండండి. సో మ్యాక్సిమం ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు కోరుకున్న జాబ్ మీ సొంతం అవుతుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్.